హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం ఎంతోమందికి డైలీ రొటీన్గా మార్నింగ్ టిఫిన్స్ చేయడం చాలామందికి ఇష్టం ఉండదు, ఉప్మాలు తినడం ఇష్టం ఉండదు. అలా ఇష్టం లేని వాళ్ళకి మంచి రెసిపీతో నేను వచ్చేసాను మీకోసం. ఇవాళ సేమియా ఉప్మా ఎలా చేయాలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎంత బాగుందో. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లోకి సేమియా అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. సో చాలా టైం పడుతుంది. అది ఫ్రై చేస్తూ ఉండాలి, అంటే కలుపుతూ ఉండాలి, సో దట్ మన ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది. అలా ఫ్రై చేస్తూ ఉన్న తర్వాత అది కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసి అదే కడాయిని పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడి ఎక్కేంత వరకు వెయిట్ చేయండి. ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసేయండి. ఆ జీలకర్ర ఆవాలు చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే తరిమి పెట్టుకున్న మన క్యారెట్ని కూడా వేసేసేయండి. ఈ క్యారెట్ కూడా మనకి హెల్త్కి మంచిది కాబట్టి పొద్దున్నే తీసుకుంటే బాగుంటుంది కాబట్టి అలాగే క్యారెట్ వేసేసుకొని వాటిని మంచిగా కలిపేసి దాంట్లోకి సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. అలాగే కరివేపాకు కూడా వేసేసి మంచిగా కలిపేసేయండి. అవన్నీ మంచిగా మగ్గేంత వరకు కలుపుకోండి. ఆ తర్వాత సాల్ట్ వేసి దాన్ని కూడా మంచిగా కలిపేసేయండి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. మేమైతే 1 స్పూన్ వేసుకున్నాము. అదంతా మిక్స్ అయిన తర్వాత దాంట్లోకి వాటర్ వేసేసేయండి. వాటర్ మీకు తగ్గ వాటర్ వేసుకోండి. ఎలా కొలతలేం లేవు. వేసేసుకొని మంచిగా అవి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టి వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లోకి కొత్తిమీర వేసి మంచిగా మిక్స్ చేసేయండి. దాంట్లోకి ముందుగా మనం సాట్ చేసుకుని పెట్టుకున్న మన సేమియా ఉంటుంది కదా, బ్రౌనిష్ అయ్యేంత వరకు వెయిట్ చేసాం కదా, అవి అనేది వేసుకోవాలి. అవి వేసేసి మంచిగా ఆ వాటర్లోకి సరిపడా వేసేసి మంచిగా కలిపేసేయండి. ఆ వాటర్లోకి మంచిగా కలిపేసి దాన్ని మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ కూడా పట్టదు. చాలా తొందరగా ఉడికిపోతున్నాయి సేమియా. అవి మంచిగా త్వరగా ఉడికిపోతాయి. కొద్దిసేపు ఇలా మూత పెట్టేసి తీసి చూస్తే మంచిగా ఉడికిపోతాయి. అలా హాఫ్ మూత పెట్టండి, సో దట్ మనము ఆ వాటర్ కూడా పొంగిపోకుండా ఉంటాయన్నమాట. మంచిగా కలిపేసి మళ్ళీ ఒకసారి ఆ వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన మన సేమియా ఉప్మా రెడీ. మంచిగా అది కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన మన సేమియా